హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో నిన్న మనం ఏం చెప్పుకున్నాం అంటే గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత పైకి వెళ్తేనే మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మనం భారీ గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేసాం. ఇక్కడ ఈరోజు లైట్ గ్యాప్ అప్ అయిపోయింది. లైట్ గ్యాప్ అప్ అయిపోయి మనకి ఇక్కడ హైర్ ఫామ్ చేస్తే ఇక్కడ వరకు వెళ్ళింది. ఎనీహౌ ఇది నో ట్రేడ్ డేగా తీసుకున్నా కానీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే కొంచెం వోల్టాలిటీ ఎక్కువగా ఉండింది. పొజిషన్స్ తీసుకున్నా కానీ మెయింటైన్ చేయడం కష్టం. సో ఇప్పుడు మనం అనుకున్న లెవెల్ దగ్గర ఏంటంటే ఇక్కడ టైం స్పెండ్ చేసింది కాబట్టి బాగా రేపు పొద్దున ఇది ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి బ్రేక్ అయితే ఓకే, ఖచ్చితంగా మనం అనేది ఏం చేస్తామంటే బై పొజిషన్స్ అనేవి తీసుకుంటాం. లేదా స్లైట్ గ్యాప్ అప్ ఏదైనా అయితే, మరీ భారీ గ్యాప్ అప్లు కాకుండా స్లైట్ గ్యాప్ అప్ అయితే మనం ఏంటంటే ఆ గ్యాప్ అప్ అయిన ఓపెనింగ్ క్యాండిల్ ని క్రాస్ చేసినప్పుడు మనము బై పొజిషన్స్ అనేవి తీసుకుంటాం అనమాట. సో 5 minutes క్యాండిల్ పెట్టుకోండి. 5 minutes క్యాండిల్ క్రాస్ అయిన వెంటనే మీరు బై పొజిషన్స్ అనేవి తీసుకుంటే బెస్ట్. అలా కాకుండా భారీ గ్యాప్ అప్ అయితే కొంచెం ప్రైస్ యాక్షన్ చూడండి. మళ్ళీ ప్రైస్ యాక్షన్ చూసిన తర్వాత భారీ గ్యాప్ అప్ ఎక్కడైనా 34,800 ఆర్ నియర్ బై ఎక్కడైనా అయితే అది కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ఈ రేంజ్లో ఎక్కడన్నా సపోర్ట్ తీసుకున్నప్పుడు మనం ఒక లైన్ గీసేసుకొని ఆ లైన్ ని క్రాస్ అయినప్పుడు హయ్యర్ హైస్ చేసినప్పుడు మాత్రమే మనం పొజిషన్స్ తీసుకుంటాం. అది మటుకు మర్చిపోతాం భారీ గ్యాప్ అప్ అయితే. అట్లా కాకుండా గ్యాప్ డౌన్ అయినా కానీ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళినా కానీ ఈ రేంజ్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, స్లైట్ గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళినా కానీ. అలా కాకుండా భారీ గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ దీన్ని బ్రేక్ చేస్తే 33,600ని ఆర్ 33,800ని బ్రేక్ చేసి కిందికి వెళ్తే మటుకు షార్ట్ పొజిషన్స్ అనేవి తీసుకుంటే బెస్ట్. భారీ గ్యాప్ డౌన్ అయిపోయింది. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు నిఫ్టీ గురించి మనం మాట్లాడుకున్నామంటే నిఫ్టీ ఒకవేళ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి కిందికి వచ్చినా కానీ చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ ఈ రేంజ్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఓకే, ఎప్పుడైతే 15,750 బ్రీచ్ చేస్తుందో అంటే భారీ గ్యాప్ డౌన్ అయ్యి కానీ లేకుంటే 15,750 అనేది రేపు బ్రీచ్ చేయగలిగితే అప్పుడు మనం ఏంటంటే షార్ట్ పొజిషన్స్ అనేవి చూస్తాం. అలా కాకుండా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తే యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ మాదిరి మనం ఏం చేస్తామంటే ఇది క్రాస్ చేసిన వెంటనే బై పొజిషన్ తీసుకుంటే బెస్ట్. ఓకే, స్లైట్ గ్యాప్ అప్ వస్తే ఒక 5 minutes క్యాండిల్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి అది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన వెంటనే బై పొజిషన్స్ తీసుకుంటే బెస్ట్. అలా కాకుండా భారీ గ్యాప్ అప్ అరౌండ్ 16,200 ఆర్ 16,100 పైన ఎక్కడైనా ఓపెన్ అయితే కొంచెం ప్రైస్ యాక్షన్ చూడండి. ఇక్కడ ఏమన్నా ఇది రెసిస్టెన్స్ గా తీసేసుకొని ఇట్లా కిందికి వచ్చి తర్వాత ఎప్పుడైతే మన ట్రెండ్ లైన్ క్రాస్ అవుతుందో అప్పుడు మనం అనేది బై పొజిషన్ అనేది తీసుకుంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో అది ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్ తో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.